అనంతపురం మనకి జిల్లా నుంచి తోలు బొమ్మలాటని గత కొన్ని 70 సంవత్సరాలుగా వారిని తీసుకెళ్తుంటే వారిని గుర్తించారు. సుంకర వెంకట ఆదినారాయణరావు గారు ఆర్థోపెడిక్ 10 లక్షల సర్జరీస్ చేశారు పోలియో వ్యాధిగ్రస్తులకి. వారందరినీ గుర్తించిన మహానుభావులు మనకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. అలాగే వేలు ఆనందాచారి మనకి స్థపతిని వారిని గుర్తించారు. అలాగే మొగిలయ్య, కిన్నెర మొగలయ్య ఎవరు గుర్తించరు. ఇలాంటి వ్యక్తుల్ని మనకి ఎక్కడ మూల ఉన్న కళాకారుల్ని ప్రతి ఒక్కరిని గుర్తించి ఈ రోజున భారతదేశానికి ముఖ్యంగా దక్షిణ భారతానికి 135 పద్మశ్రీలు ఇచ్చిన బలమైన నాయకులు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. వారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. 100 స్టార్టప్స్ తోటి మనకి ప్రధానమంత్రి గారు రాకముందు ఉన్న భారతదేశం ఈ రోజున 1,17,000 స్టార్టప్స్ ఈ రోజున భారతదేశంలో మొదలైనవి. అందరినీ కలుపుకొని అందరితో కలిసి అందరి సహకారంతో ముందుకెళ్తున్నామని భారతదేశం ప్రధానమంత్రి గారి నేతృత్వంలో ఉంటే కేవలం వైఎస్ జగన్ తన పార్టీ మనుషులు తన మనుషులు తప్ప మొత్తం 5 కోట్ల మంది ప్రజల్ని హింసించే పరిస్థితుల్లో నేను ఒకటే ప్రధానమంత్రి గారిని కోరుకున్నాను. నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మీ ఆశీస్సులు కావాలి. మేము ఈ విష గడియల నుంచి మేము కూడా మీరు కన్న కలలో అమృత గడియల్లో మేము ప్రవేశించాలి, మీరు కలిసి తీసుకెళ్ళండి అని వేడుకున్నందుకు వారి పెద్ద మనసుతో అంగీకరించినందుకు మనస్ఫూర్తిగా నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రధానమంత్రి గారి గొప్పతనం గురించి తెలియచెప్పాల్సిన అవసరం లేదు. ప్రధానమంత్రి గారి కళ 400 పార్లమెంట్లు పైన కొట్టాలి. దాంట్లో భాగంగా మేమందరం ఎన్డీఏ కూటమిగా దక్షిణ భారతం ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక పార్లమెంటు సభ్యులే కాదు, ప్రధానమంత్రి గారి కళ కోసం భారతదేశాన్ని సూపర్ పవర్ గా తీర్చిదిద్దే క్రమంలో మా ప్రాణాలను కూడా మీ కళకి మేము అర్పిస్తాం. నా ప్రాణాలని కూడా మేము మీకు అర్పిస్తామని తెలియజేసుకుంటా ఉన్నాం. స్వామి వివేకానంద గారు ఒకటే కోరుకున్నారు, 100 మంది ఇవ్వండి అని చెప్పి ఈ భారతదేశాన్ని మారుస్తానని. ఆ కళలు చిన్నప్పటి నుంచి కళలు కనేవాడిని. ఒకళ్ళు వస్తారా అని. వచ్చారు నరేంద్ర మోదీ గారు. ఒక్కరు వచ్చి ఈ రోజున భారతదేశపు ప్రపంచ శక్తిని చరిత్ర పుటాల్లోకి తీసుకెళ్లారు. 10వ స్థానంలో ఉన్న భారతదేశం 5వ స్థానంలోకి వచ్చింది. 3వసారి ముచ్చటగా ఆయన ప్రధానమంత్రి కాబోతున్నారు. 3వసారి ప్రపంచ అగ్రగామి దేశాల్లో 3వ దేశంగా కాబోతుంది. మనందరం కలిసి ప్రధానమంత్రి గారి వెంట నడుస్తున్నాం. మేమందరం నడుస్తాం. మేమందరం కూడా ఆయన కళల్ని సాకారం చేయడానికి, భారతదేశాన్ని నెంబర్ 1 చిత్రపటంలో పెట్టడానికి, సూపర్ పవర్ గా చేయడానికి మేమందరం అండగా ఉంటాం. ఆయన వెన్నంటి నడుస్తాం. ఆయనతో పాటు కలిసి అడుగులేస్తామని తెలియజేసుకుంటూ మన కూటమి ప్రభుత్వం వస్తుంది. ఆ వైసీపీ అవినీతి కోటల్ని బద్దలు కొడుతున్నామని తెలియజేసుకుంటూ తెలుగుదేశం అధినాయకులు చంద్రబాబు గారికి, లోకేష్ గారికి, ప్రధాన కార్యదర్శి అలాగే మన మేడం పురంధేశ్వరి గారికి, వేదిక పైన ఉన్న నాయకులందరికీ, ప్రతి ఒక్క తెలుగుదేశం నాయకులకి, జనసేన నాయకులకి, భారతీయ జనతా పార్టీ నాయకులకి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్న అశేష బీజేపీ అభిమానులందరికీ, కార్యకర్తలకి, నాయకులకి, జనసేన నాయకులకి, తెలుగుదేశం నాయకులకి, ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నామని తెలియజేసుకుంటూ భారత్ మాతా కీ జై హింద్. పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. ప్రపంచ దేశాలలో భారతదేశాన్ని అగ్రగామిగా నిలపడానికి గత 10 సంవత్సరాలుగా నిరంతరము శ్రమిస్తున్న మన అందరి ప్రియతమ నేత, విశ్వసనీయ నేత గౌరవనీయ నరేంద్ర మోడీ గారి ఈ సభను ఉద్దేశించి మాట్లాడవలసిన